హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలామంది ఎదురు చూస్తున్నట్లుగానే పెంచిన పెన్షన్లు ఇక ఎప్పటి నుంచి అందించబోతున్నారు, 2016 రూపాయల నుంచి 4016 రూపాయలు ప్రభుత్వం అయితే ఇస్తామని చెప్పింది కదా. అదేవిధంగా కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ప్రతి నెల కూడా వాయిదాల పర్వంలో కొనసాగిస్తున్నారు. ఇక దాదాపుగా ఈ నెల ఇస్తారు, ఆ నెల ఇస్తారనే విధంగా గడుస్తుంది. అయినా పెన్షన్లు అనేది ఇవ్వలేదు కదా, కొత్త పెన్షన్లు. సో ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కీలక అప్డేట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. చిన్న అప్డేట్ అయితే వచ్చిందండి. అది చూసిన తర్వాత ఆసరా పెన్షన్ వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో దేశంలో ఎల్పిజి కొరత కేంద్రం సంచలన ప్రకటన నిర్ణయం తీసుకుందనమాట. ఏంటంటే ఇప్పటికే ఇరాన్ యుద్ధ నేపథ్యంలో ఎల్పిజి డిమాండ్ పెరగడం, ఇటీవల కాలంలో డొమెస్టిక్ కమర్షియల్ సిలిండర్లు అనేది దొరకకపోవడం, అదేవిధంగా హోటల్స్ సైతం ఇవన్నీ కూడా బంద్ కావడం, ఇక ఇతరత్ర కారణాల వల్ల సో మొత్తానికి సిలిండర్ బుకింగ్ ఏదైతే ఉందో, సిలిండరు ఇక వంట గ్యాస్కు చాలా ప్రాముఖ్యత కాబట్టి సిలిండర్ బుకింగ్ మధ్య ఉండాల్సినటువంటి కాలాన్ని 25 రోజుల నుంచి ఒకేసారి 45 రోజులకు అనేది పెంచిందనమాట. అయితే ఈ నిబంధన ఎవరికి వర్తిస్తుంది ఏంటంటే కేవలం గ్రామీణ ప్రాంతంలో వర్తిస్తుందని, నగరాల పాత నిబంధనల ప్రకారం 25 రోజులకు ఒకసారి గ్యాస్ సిలిండర్ ఇస్తామనే విధంగా చెప్తున్నారు కాబట్టి సో పెద్ద ఎత్తున ఎవరు కూడా వీటిని నమ్మవద్దని చెప్తున్నారు. ఒకేసారి సిలిండర్ను బాగా బుక్ చేసుకొని ఇలా స్టోర్ కూడా చేసుకోవద్దనే విధంగా చెప్తూ ఉన్నారనమాట. సో మొత్తాన్ని మీకు ఇదా ఒక అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం చేయడం జరిగిందండి. అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధారులకు సంబంధించి కొత్త పెన్షన్లు ఎప్పుడు అందిస్తారు, ఇందుకు సంబంధించి చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు అనమాట. సో ప్రభుత్వం నుంచి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల కూడా 43 లక్షల మంది పెన్షన్లు అనేది ప్రభుత్వం అందజేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉంటే ముఖ్యంగా దివ్యాంగులకు సంబంధించి ఇతర కేటగిరీలో ఉన్న వారందరికీ ఇలా 500 రూపాయలు పెంచుకుంటూ ఒకేసారి 6016 రూపాయలు, ఇక 4016 రూపాయలు ఇక ఏ సంవత్సరంలో ఇవ్వబోతున్నాయి ఏంటని క్లియర్గా చెప్పే ప్రయత్నం చేశారు. తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అప్పుడు 3016 రూపాయలు ఇస్తే తర్వాత ఆసరా పెన్షన్లు 4016 రూపాయలు అయితే ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దివ్యాంగులకు 4016 రూపాయలు, తర్వాత మిగతా 2016 రూపాయలు అయితే ఇస్తూ వస్తున్నారు. 6 గ్యారెంటీల అమల్లో భాగంగా చేయుత పెన్షన్లకు సంబంధించి పక్కన పెట్టారని, ఇప్పుడున్న మార్కెట్ ధరలకు అనుగుణంగా ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ల పెంపు అనేది చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. అవ్వాతాతలకు, మందులకు కావచ్చు, ఇక చూసుకునేవారు కావచ్చు, మొత్తానికైతే ఈ పైసలు చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి ఆసరా పెన్షన్ లబ్ధారులు అయితే కోరుతున్నారు. సో ఈ నెలకు సంబంధించిన పెన్షన్లు మరి ఎంత మొత్తంలో ఇవ్వబోతున్నారు, ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు అనేది పెంపు అనేది చేస్తామని ప్రభుత్వం నుంచి స్పష్టంగా అప్డేట్ అయితే ఇచ్చారు. అయితే ఇందులో ఉత్కంఠ నెలకొంది. ఈ నెల పెన్షన్లకు సంబంధించి కొంతమంది పెన్షన్లు అనేది కట్ చేయనున్నారు. ముందుగా ఎవరి పెన్షన్లు తొలగిస్తారు ఏంటనే దానిపైన ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ఎవరైతే ఆధార్ కార్డు అనేది వయసు పెంచుకున్నారు, దాని తర్వాత రేషన్ కార్డు లేకుంటున్నారు, కొంత ప్రభుత్వ నిబంధనలకు లోబడి లేకుంటున్న వారు అందరి పెన్షన్లు అనేది ఒక్కొక్కటిగా ఏరివేస్తున్నారు అన్నమాట. ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతిక సహాయం తోడైందనమాట. సో వారందరినీ కూడా తొలగిస్తున్నట్లు ప్రభుత్వం చెప్తూ వస్తుంది. సో త్వరలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి ప్రతి ఇంటింటి సర్వే అయితే చేయబోతున్నారు. ఎవరు అర్హులు ఏంటి, ఎక్కడ ఉంటున్నారు, వారికి ఎక్కడి నుంచి పెన్షన్ పొందుతున్నారు అన్న వివరాలన్నీ కూడా కులంకుశంగా అన్నీ తెలుసుకున్నారనమాట. సో నెల పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం మార్చి 21 నుంచి మనకు పెన్షన్లు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సో ఇక 4016 రూపాయలు, 6016 రూపాయలు అయితే ఇవ్వబోతున్నారంట. అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట. చూడాలి, ప్రభుత్వం ఇటీవల కాలంలోనే పెంచిన పెన్షన్లు ఒకేసారి లేదంటే ఇలా విడతల వారికి 500 రూపాయలు, 1000 రూపాయలు పెంచుకుంటూ పెన్షన్లు పెంచుతామని చెప్పారు కదా. సో దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి తాజాగా అప్డేట్స్ అయితే అందుతున్నాయి అన్నమాట. ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియడం జరుగుతుందండి.